శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదటి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆ గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి? వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ప్రతికూలిస్తున్నాయి ఏ గ్రహాలు? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, పుత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. కేతు బలం మిశ్రమంగా ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. ద్వితీయం అంటే వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో మామూలుగానే సింహరాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. ఇంకా వాక్స్థానంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా నీతి నిజాయితీ పెరిగిపోయి, ఇంకా ముక్కుసూటితనం పెరిగిపోయి, ఎవరిని పడితే వాళ్ళ యొక్క తప్పుల్ని వేలెత్తి చూపించడం ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉండకపోవచ్చు. కేతు గ్రహం వాడు ఉన్నాడు కాబట్టి, వాడు వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి వాడు అనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే అష్టమ స్థానంలో రాహు, అదంత మంచిది కాదు. శని సప్తమంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు సాధారణంగా చిన్న చిన్న దెబ్బలాట్లు అవన్నీ కూడా జరుగుతుంటాయి. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నమాట ఖచ్చితంగా మన వాక్కుతోటి అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు, బాధపడతారు. అనవసరంగా అవన్నీ మనకి తగులుతుంటాయి. ఇవేనండి మాటల ద్వారా దెబ్బలాట్లు, ఇంకొంచెం గట్టిగా అనడం ద్వారా వాళ్ళు బాధపడడం ద్వారా వాళ్ళ యొక్క ఏడుపులు అవన్నీ మనకు తగలడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి అనవసరం కాబట్టి కొంచెం మౌనంగా మిశ్రమంగా ఉండడం చాలా ఉత్తమం. అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సప్తమ స్థానం అనేది మెయిన్గా భార్య భర్తల స్థానం. జాతకంలో అదే సప్తమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, డైవర్స్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ గ్యారంటీ, రూల్డ్ అవుట్. అలాగే ఇప్పుడు ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో భార్య భర్తల మధ్యన అన్యోన్యత లోపిస్తుంది. చిన్న చిన్న దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి, గొడవలు అవుతుంటాయి, మాట పట్టింపు వస్తాయి. అంటే ఇది వన్స్ ఇన్ 30 years, 2.5 సంవత్సరాలు ఈ పీరియడ్. ప్రతిరోజు ఉండాలనే లేదు. 2.5 సంవత్సరాలు ఇంటూ 12 రాసులు 30 సంవత్సరాలండి. సో ప్రస్తుతం సప్తమ స్థానంలో మటుకు సింహరాశి వారికి వచ్చింది ఒక 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఏడాది అయిపోయినట్టే, ఇంకొక ఏడాది ఉంది. ఇది కాకుండా సప్తమ స్థానం అంటే బిజినెస్ పార్ట్నర్ కూడా. సో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, పార్ట్నర్స్తో కూడా ఇలాగే దెబ్బలాట్లు ఉంటాయి. కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎవరో గొడవలు మౌనంగా ఉండాలి అని వాడు అనుకున్నా కూడా కేతు ఉంచనివ్వడేమో కదా. అలాగే మాట ద్వారా ఉంచనివ్వడు. ఇలాగే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు వాడు ఉంచనివ్వడు. కానీ వేరే వాళ్ళ గొడవలు, వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ చెప్పుడు అన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చి మన భార్యాభర్తల మధ్యన ప్రాబ్లమ్స్ అవ్వకూడదు. అందుగురించి మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమోత్తమం. అలాగే అటు ఇమీడియట్ బాస్ కూడా అనుకున్నాం. సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్. ఇమీడియట్ బాస్తో కూడా ప్రాబ్లం. నిన్నటిదాకా వాడు చాలా బాగుండి ఉంటాడు, ఈ రోజు నుంచి వాడు మొదలు పెడతాడు. ఆ మెయిన్ బాస్ చెప్తుంటాడు, వీడు టైంకి రావట్లేదు, వీడు ఎక్కువ లీవులు పెడుతున్నాడు, వీడు పర్మిషన్స్ పెడుతున్నాడు, వీడిని అక్కడ ఉంది కదా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేసేద్దామా, వీడి రిక్వైర్మెంట్ అక్కడ ఇంకా చాలా బాగుంటుంది, ఇలాంటివన్నీ మొదలవుతాయి అన్నమాట. సో ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం, బిజినెస్తో ప్రాబ్లం, బిజినెస్ పార్ట్నర్స్తో ప్రాబ్లం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రాబ్లం. సో సింహరాశి వారు ఈ 3 ప్రాబ్లమ్స్ని అధిగమిస్తే బెస్ట్. వ్యాపారం లేరు, ఓ పాయింట్ పోయింది. ఇమీడియట్ బాస్ ఎక్కడో ఒకటి తప్పుడు, మనం కామ్గా వాడికి సరెండర్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, సరెండర్ అనేది అయిపోతే ఎవరు ఏమనరు. కాబట్టి సరెండర్ అయిపోవడం, అటు భార్య భర్తకో, భర్త భార్యకో. ఎందుకు మన టైం బాగాలేదు కాబట్టి. టైం పోయిన తర్వాత మళ్ళీ మన ఇష్టం. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి, దైవబలం బాగుంది కాబట్టి మనకి అన్నీ
రకాల శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల శుభకార్యాలు శుభ ఫలితాలు మటు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ ఒక్క 2-3 మైనస్ పాయింట్స్ తప్ప. రాహు బాగాలేదు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వాహనాలు నడిపేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం రెండు కూడా. సాధారణంగా ఆయుష్ కారకుడు కాకపోయినా రాహు, యాక్సిడెంట్స్ కారకుడు మటుకు కుజుడు అవుతాడు, రాహు అవుతాడు. కాబట్టి రాహు అనేవాడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి. కొంచెం మెల్లిగా జాగ్రత్తగా నడపండి. ర్యాష్ డ్రైవింగ్ వద్దు, స్లోగా నడపండి. డబ్బులు ఉన్నాయి, డ్రైవర్ని పెట్టుకోండి, లేదా ర్యాపిడో ఎక్కండి, లేదా ఇంకోటి ఎక్కండి. సేఫ్గా కొంచెం మన టైం బాగుండేదాకా కొంచెం జాగ్రత్తగా వెహికల్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రాసుల్లో ఎవరికి చెప్పట్లే మనం, ఒక్క సింహరాశికే చెప్తున్నాను. ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం అయింది. ఆయుష్ స్థానంలో యాక్సిడెంట్ కారకుడైన రాహు, వాళ్ళంతటా వాళ్ళు డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాబ్లం ఉంటుంది, వేరెవరు చేసినా ఉండదు. ఒక సింహరాశి వారికే ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళ జాతకంలో ఇండివిజువల్గా శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, అవన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. చిన్న యాక్సిడెంట్లు అయినా కూడా ఇబ్బంది ఉండదు, వాళ్ళు యాక్సిడెంట్ చేయకపోవచ్చు కూడా. కానీ గోచారం చూపిస్తుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈవెంట్ అనేది జరిగేది ఓన్లీ గోచారంలోనే. గృహయోగం అనేది ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో ఖచ్చితంగా సంవత్సర కాలం అంటే మనకి 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ లోపల ఖచ్చితంగా ఎప్పుడైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ గృహం కానీ కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి సింహరాశి వారికి. కొంచెం మానవ ప్రయత్నం చేయడం, మానవ ప్రయత్నం చేస్తే చాలు. ఖచ్చితంగా ఈ 1-2 మంత్స్లో ఎప్పుడైనా కూడా కొనేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి పరిహారాలని పాటించుకోవాల్సి ఉంటుంది? ఏ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇంకా అష్టమంలో రాహున్నాడు కాబట్టి ఇంకా యానార్థం ఉంటాడు కాబట్టి, మొన్న నవంబర్ 1 నుంచే స్టార్ట్ అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజించాలండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం. ప్రతి మంగళవారం వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. అలాగే వీలైతే శుక్రవారం రోజున అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. వీలైతే కనుక హోమం మరియు అభిషేకం అని ఉంది స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి. కడితే ఆన్లైన్లో కూడా కట్టచ్చు. అది కడితే మనకి ఒక 1 year పాటు మంచి బలం ఉంటుంది. సో ఇటు శని సప్తమంలో ఉన్నందుకు కూడా ఈ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించింది కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి హోమ అభిషేకంతో కవర్ అయిపోతుంది. యాక్సిడెంట్ ప్రోన్ ఏమన్నా కూడా అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా మీకు ఉంటుంది కాబట్టి ఆయన గట్టిగా పట్టుకుంటే మనం బయటపడవచ్చు. గురుగారు, ఈ జనవరి మాసం అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.